నిన్నటి రోజునే మన కొట్టి సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఈ తాడేపల్లి అభివృద్ధి గురించి అలాగే ఏవో కార్యక్రమాలు జరుగుతున్నాయన్న టైపులో ఆయన మాట్లాడటం అనేది జరిగింది. ఇవి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మరి ఇచ్చేదంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా ఆయన ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు. అందుకే మనకి 63,000 మెజార్టీ ప్రజలు ఇవ్వడం జరిగింది. అసలు అభివృద్ధి అనేది మీ టైంలో ఏం జరిగింది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు కదా. అలాగే ఇప్పుడు ఈ వేళ అభివృద్ధి మరి జిల్లా పరిషత్ హై స్కూల్ చూస్తే మరి ఎంత దారుణంగా నీళ్ళల్లో మోకాళ్ళు నీళ్ళలో ఉండేది. పిల్లలు చదువుకోవడానికి అక్కడ వెళ్ళడానికి ఆడుకుంటానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడేవారు. అటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ని మరి వేళ ఎంతో ప్రజానరంజంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా మరి ఏర్పాటు చేసి దాన్ని కూడా ఆగిపోయినటువంటి ఈ టైంలో ఆగిపోయినటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా ఈవేళ పునరుద్ధరణ చేస్తున్నారు. అలాగే మరి ఇండోర్ స్టేడియం మరి తాడేపల్లిగూడెంలో మరి క్రికెట్ స్టేడియంని ఇండోర్ స్టేడియం అలాగే క్రికెట్ స్టేడియం కూడా మరి అభివృద్ధి విభాగంలో మనకి ఇక్కడ నడిపిస్తున్నారు. మరి అలాగే పత్తిపాడు మాధవరం రోడ్డు అలాగే ఇతర రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధి గతంలో నీ కళ్ళ కనపట్లేదని చెప్పి కొట్టి సత్యనారాయణ సభాముఖంగా నేను అడుగుతున్నా. మరి ఏం చేద్దంటే నువ్వు డీమార్ట్ వచ్చినప్పుడు నువ్వేం చేసావు అనేది, జియో మాల్ వచ్చినప్పుడు ఏం చేసావు అనేది మాకు తెలుసు. మరి నువ్వు జియో మాల్లో నువ్వు ఎంత తీసుకున్నావు అనేది కూడా తాడేపల్లి పట్టణ తెలుసు. మరి మా నాయకుడైతే డీమార్ట్ వాళ్ళు కూడా అది నీ టైపులోనే ఉంటారేమో అని అనుకుని వచ్చి రావడం అడగడం కూడా జరిగింది. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, మా తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇమ్మని అడిగాడు, అంతే తప్ప ఆయన దగ్గర డబ్బులు ఆశించలేదు. అది మాకు తెలుసు. సరే ఇంక నువ్వు ముందుకెళ్ళి కోడి పందాలు పేకాటలు అని చెప్పి ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నావు. నీ హయాంలో నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతో కోడి పందాలు పేకాటలను వాడించలేదని చెప్పి నేను సభాముఖంగా నేను చెప్తున్నా. మరి ఏం చేద్దంటే మా ఎదురు ఉన్నాను ఒకసారి ఎస్పీ గారిని, టౌన్ సీఐని, రూరల్ సీఐ గారిని కూడా కేకేసి మీరు ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేసినా సరే మీరు తగు చర్యలు తీసుకొని మేము ఎవరు కూడా రికమెండ్ చేయమని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎంతో నీతివంతంగా పనిచేసి అటువంటి వ్యక్తి మీద మీరు వదలచల్లటం అనేది మంచి పద్ధతి కాదు. మరి మీరు టీడీఆర్ బాండ్ల విషయంలో మీరు కారుమూరి నాగేశ్వరరావు ఏం చేశారో అందరికీ తెలుసు. మరి వేళ ఆ కేసుల నుంచి తప్పించుకుంటాక మీరు బీజేపీలోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తుంటే మిమ్మల్ని అక్కడ అడ్డుకట్టు కూడా వేసేటట్టు కూడా మా అందరికీ కూడా వినపడింది, తెలిసింది. మరి ఇంకా మీరు చేసే కార్యక్రమాల్లో చాలా లక్షలాది రూపాయలు మరి ఇవాళ ఇల్లు కట్టుకునేవాడు ఇవాళ ప్రశాంతంగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇవాళ ఈ టైంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని అంటే కనుక మరి ఆయనకి నీకు మామూలు ఇస్తే కానీ ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవాళ అలాంటి పరిస్థితులు ఇవాళ లేవు. మరి మాకైతే మాత్రం మరి నువ్వేనా ఆయన చెప్పాడు ఒకసారి గుళ్ళో ప్రమాణకం చేస్తానని చెప్పాడు. ఇవాళ కూడా అదే మాట మీద మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం. నువ్వు పునర్జమ్మే కార్యక్రమాలు చేస్తే కనుక ఈ అవాకులు చవాకులు పేర్చే పద్ధతి ఉండదని చెప్పి సభాముఖంగా మీ అందరికీ చెప్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ఎమ్మెల్యేని ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఏంటంటే కొద్దిగా ఈ మధ్యన బ్రెయిన్ తేడా వచ్చింది. ఆయన పార్టీలో ఏ పార్టీలో చేస్తున్నాడో తెల్లలేని పరిస్థితుల్లో బీజేపీలో చేరతానని మొన్న అంటంలో ఈ వరం గారు కొంత అడ్డు వేసిన దాని మీద వరం గారి మీద అలాగే మన ఎమ్మెల్యే గారి మీద రకరకాల ఆరోపణలు చేస్తుంది. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఫస్ట్ టైంలో 7 సార్లు పోటీ చేసి 2 సార్లు నెగ్గాడు. ఫస్ట్ టైంలో ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఫ్లైఓవర్ కట్టించి ఫ్లైఓవర్లో 5 కోట్లు తీసుకుని ఇల్లు కట్టించిన ఘనత ఓన్లీ కొట్టేస్తున్నాడు. ఆ ఇల్లు కూడా ఫ్లైఓవర్ ఉంది ఆయన ఉన్న ఇల్లు. అలాగే ఓటు కాదు ఆయన చేసిన అవినీతి అంటే శవణకిరణ్ పెట్టి శవణకిరణ్లో డబ్బులు వసూలు చేయడం జరిగింది. అలాగే దీపావళి మందుగుండు సామాను పెడితే ఎవరన్నా మందుగుండు సామాను దగ్గర వాళ్ళ అబ్బాయి వెళ్ళి వాళ్ళ అబ్బాయి కూడా 30-40 లక్షలు తెచ్చిన ఘనత. ఒకటి కాదు అవినీతి విషయంలో ఒక అవినీతి చెప్పాలంటే తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యేల్లో ఫస్ట్ కొట్టేస్తున్నాను. అలాగా నేను చెప్పింది ఒకటే, ఆయన ఇది ఒకటే కాదు, సంక్రాంతికి కోడి పందాలు ఆడితే కోడి పందాలు బరికి డబ్బులు ఎంత అనేమో. అలాగే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఇల్లు ప్లాను ఒరిజినల్గా ప్లాన్ ఉన్నా ఏమున్నా సరే వాళ్ళకి 10 లక్షలు 15 లక్షలు ఇవ్వాల్సింది కనుక మా ఊళ్ళోనే ఉంది. మా ఊళ్ళో తెనుకుల సాంబయ్య గారు అన్న అతను ఇల్లు కట్టుకుంటే ప్లాన్ కట్టుకుంటే 10 లక్షలు ఇచ్చారు. పాలూరు బాసరావు 10 లక్షలు ఇచ్చాడు. గోవింద్ దగ్గర వాళ్ళ సొంత మనుషుల దగ్గర కూడా డబ్బులు తీసుకున్న ఘనత. ఇవాళ కొట్టి సత్యనారాయణ గారికి ఓడి చెప్తున్నా, సంత మార్కెట్లో ఉంది, సంత మార్కెట్లో 300 గజం వాళ్ళ అబ్బాయి పేరు ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళ అబ్బాయికి పట్ట ఇప్పించిన ఘనత. మా ఎమ్మెల్యే అలా చేయడా
ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అవగానే వాళ్ళ అల్లుడి గారు తీసుకొచ్చి గ్రావెల్ రోడ్లో 5 కోట్ల రూపాయలు గ్రావెల్ రోడ్డు పోయించాడు మున్సిపాలిటీలో. హ్యాండ్ రోడ్లన్నీ అలా అల్లుడి గారు. అంటే ఎవరైనా అభివృద్ధి చేస్తుంటే మనం హర్షించాలి. ఇవాళ మన శాసనసభ్యులు నీతి నిజాయితీ పరులుగా ఆయన సొంత రూపాయలతోటి కొన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ సోదరుడు నాన్నమూర్తి గారు అన్నట్టు అది అలాంటి దాన్ని చెప్పమానండి. ఈయన అభివృద్ధి చేశారంటే మేము ఒప్పుకోం. పురుష సత్యనారాయణ గారికి నేను సవాల్ ఇస్తున్నాను. వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి మేము డబ్బులు ఇచ్చామని చెప్తారు. ఎమ్మెల్యేని డబ్బులు ఇచ్చామని చెప్పానండి. ఒకవేళ డబ్బులు ఇచ్చారని ఎమ్మెల్యేని డబ్బులు ఇచ్చారని చెప్తే మేము ఇచ్చేస్తాం. లేకపోతే ఆయన తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారో ఇదే ఆఖరు. అంతేగాని సన్నాసి ఆయన డిప్యూటీ సీఎం చేశాడు. కేంద్ర మంత్రిని సన్నాసి అన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యేని సన్నాసి అన్నాడు. అలా ఏం మాట్లాడుతున్నాడు? కొట్టుతున్నాడు. ఆయన కలెక్షన్ ఎమ్మెల్యే అవుతే మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఎంత కలెక్షన్ చేశాడు? టీఆర్ బాండ్లు కానీ తాడేపల్లి పట్టణంలో 200 కోట్ల రూపాయలు సంపాదించాడు అవినీతి మీద. ఏదైనా సబ్స్టేషన్లో జాబ్ వేయించాలంటే 7-8 లక్షలు 7-8 లక్షలు తీసుకుని వేయించోడు. నిట్లో జాబ్ వేయించాలంటే 3,50,000 4 లక్షలు. ఇలా వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చామని డైరెక్ట్గా చెప్తారు. అలాగే మా ఎమ్మెల్యేని మాత్రం ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేతంలో ఫస్ట్ ఉంటాడు. 7-8 మంది ఎమ్మెల్యేని చూసాను నేను కానీ, నారాయణమూర్తి గారు కానీ, రఘు గారు కానీ అందరూ. ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరుకుతూ మన తాడేపల్లి పట్టణ ప్రజలు అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఆయన ఎవరైనా వస్తే ఆయన జేబులో డబ్బులు ఇస్తారు కానీ ఎక్కడ ఆర్త పనుల్లో కూడా ఆయన 500 కాడికి ఇచ్చుకుని వేసిన ఘనత మన బొలిశెట్టి సీని గారు ఉంటుంది. ఎవరైనా వెళ్తే గుళ్ళో డబ్బులు కూడా తినేస్తారు. ఆ టైప్గా ఈయన. కాకపోతే ఏంటంటే అభివృద్ధికి మీరు చేస్తాం, మీరు సంతోషించండి. ఈయన పేరు వచ్చేస్తుందని మీరు ఈయన మీద ఆరోపణలు చేస్తాం మంచి పద్ధతి కాదు. మీరు ఇలాగే చేస్తే మాత్రం రాబోయే కాలంలో ఉండి కాలంలో మీరు ఇంకా చాలా ఇబ్బందులు పడతారు. ఎక్కడికైనా మీరు వెళ్ళాలంటే మళ్ళీ పోలీసు సెక్యూరిటీ గట్రా తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ మా ఆటో వచ్చారనగా మా ఆటో రానివ్వం మిమ్మల్ని ఇలాంటి మాటలు మాట్లాడితే. అభివృద్ధి చేసేవాళ్ళని అభివృద్ధి సహకరించండి. అభివృద్ధి చేసేవాళ్ళని మీరు ఏమన్నా ఉంటే మంచి సలహాలు ఇవ్వండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అవినీతి పనుల్ని ఎవరు కొట్టారు? మొన్న ఎలక్షన్లో 7 సార్లు పోటీ చేస్తే ఒక 2 సార్లు నెక్కారు. మీరు 7 సార్లు నెక్కలేదు కదా. 2 సార్లు కూడా ఏదో గాల్లో ఓసారేమో మన చిరంజీవి గారిని అడ్డెట్టుకుని చిరంజీవి గారి గురించి కొంత నెగ్గారు. ఒక్కోసారి ఏదో మీరు గాల్లో నెగ్గారు. అంతేగాని రాజశేఖర రెడ్డి గాల్లో నెగ్గారు. అంతేగాని మీరు మీ సొంతంగా మీ వెనకాల ఎవరైనా అధికారులు ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరున్నారా? జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ ఎవరైనా మీ వెనకాల ఇప్పుడు ఏమైనా ప్రెస్ మీట్లో ఎవరైనా ఉంటున్నారా? ఒక్క మనిషి. ఎందుకంటే మీరు చేసిన అవినీతి పోగొద్దు. వాళ్ళు కూడా డబ్బులు తెమ్మన్నారు వల్ల వాళ్ళు దూరంగా ఉంటున్నారు. అలాగే మీరు వెనుక్కు కాపాడుకోవడానికే మిమ్మల్ని మర్చిపోతున్నారు ఆలోచనతో అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెడతాం, అది ఇది చెప్తాం. కానీ మీరు చేసిన తప్పుల గురించి మీరు చేసిన తప్పులు అంత ఎంత కాదు. ఆ తప్పుల గురించే మీరు ప్రసారానికి వెళ్ళిన డబ్బులు ఇచ్చి ప్రసారానికి జనాలు తీసుకెళ్ళే పరిస్థితి. మా నాయకుడు అలా కాదు. మా నాయకుడు వెళ్తే జనం పుల్లుగా వస్తారు. ఎందుకంటే ఈ నీతి నిజాయితీ పనులు ఒక మచ్చలేని మనిషి ఎవరైనా ఉన్నారంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇలాంటి సౌకర్యాలు మాట్లాడొద్దని పురుష సత్యనారాయణ గారికి హెచ్చరిక తెలియజేస్తాను. పత్రికా సోదరులకి చేసిన జనసేన నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి పురుష సత్యనారాయణ గారు మాట్లాడడం జరిగింది, ఆయన అధికారం పోయిన తర్వాత ఏం చేయాలనే ఆలోచన లేకుండా మరి జనాల్లో ఆయన పేరు మర్చిపోతారేమో అన్న ఆలోచనతో అప్పుడప్పుడు వచ్చి తెలిసి తెలియని మాటలు మాట్లాడడం అనేది చాలా అవివేకం. ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం మరి చేసి ఉండి మరి అలా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు మరి అన్నీ గమనిస్తున్నారు. ఏదైతే ఆ రోజుల్లో దేవాదాయ శాఖ మంత్రి చేసినప్పుడు మరి ఎమ్మెల్యేగా చేసినప్పుడు ప్రజల కోసం ఎప్పుడైనా పట్టించుకోవడం అనేది ఉందో లేదో మీకు అందరికీ తెలుసున్న విషయం, పత్రికా సోదరులకు కూడా. ఎందుకంటే ప్రజల సమస్యలు ఎప్పుడు నిరంతరం వాళ్ళ కోసం ఆలోచించే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే సుమారు ఆయన 2019లో జనసేన పార్టీలో జాయిన్ అయిన కాడి నుంచి మేము అందరం కూడా ఆయనతో తెలియదు. ఆయనకి ఒకటే కసి
ఏదైతే పేదల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చాలి. ఎవరో ఏదో మాట్లాడుకున్నా అనవసరం. ప్రజల సమస్యలు తీర్చినప్పుడే మనం నిజమైన నాయకుడు, వాళ్ళకి సమస్యలు తీర్చినది నిజమైన మనకు మంచి ఆలోచనతో ఉంటుందని ఒక ఆలోచన. కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయిపోగానే మరి భీమవరం నుంచి ఎప్పుడైతే ఆయన నగ్గిన తర్వాత వచ్చేటప్పుడే ఆయన ఒక ప్లాన్గా తాడేపూడి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతోటి తాడేపూడి పట్టణంలో మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయాలి. అందరినీ కలిపి అంటే రాజకీయాలకు అతీతంగా ప్రజల సహాయ సహకారాలతోటి ఆయన చేయాలని ఒక మంచి ఆలోచన దృక్పథంతో రాగానే మున్సిపాలిటీలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పడం కూడా జరిగింది. అందరూ సహకారం చేయండి, రాజకీయం అనేది ఆ రోజుల వరకే ఉంటాయి, తర్వాత మనందరం కలిసి ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచన. ఆయన చేసిన పనులు అందరికీ తెలియదేం లేదు. కేటాక్స్ అనే నినాదంతో ఎంతమంది దగ్గర ఆయన డబ్బులు దోషించడం అనేది మనకు తెలుసు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే భయం, ఒక ఏదైనా కొట్టు పెట్టాలంటే భయం, ఏదైనా కూరగాయల మార్కెట్ పెట్టాలన్నా భయం, మరి ఎంత దౌర్భాగ్యం పడుతుంది, పాల కేంద్రం పెట్టాలన్నా భయం. అలాంటి పరిస్థితుల్లో తాడేపూడి నియోజకవర్గం ఉంటే ఈ రోజున మీరు అందరూ చూడండి, మీ అందరి చేతులతోటి ఎక్కడికెక్కడ శంకుస్థాపనలు, కొబ్బరికాయలు, ఈ సంవత్సర కాలంలో ఎన్ని మాల్స్ వచ్చాయనేది మనం అందరూ ఆలోచించాలి. ఇవాళ జీవి మాల్ కానీ ఇవన్నీ కూడా ఆగిపోయినట్లకి మళ్ళీ పురపాలన చేయించింది మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. డీమార్ట్ కానీ మరి చెన్నై షాపింగ్ మాల్ కానీ మరి ఎన్నో ఇవాళ అన్ని రకాలుగా వ్యాపారపరంగా తాడేపూడి నియోజకవర్గం అభివృద్ధి చెందంటే అదో అదృష్టంగా ఉండాలి. అదే కాకుండా తాడేపూడి నియోజకవర్గంలో మరి రైల్వే బ్రిడ్జిలు కానీ కేంద్ర మంత్రి సహాయ సహకారాలతోటి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. ఆ మంచిదాన్ని మీరు హర్షించకపోయినా మరి మాట్లాడే విధానం ఆయనకు సహాయ సహకారాలు అందించాలి తప్ప మీరు చేసిన పనులు మర్చిపోదు. ఇప్పటికీ ప్రజలు మర్చిపోలే. కేటాక్స్ అనేది పోయిందిరా బాబు, మాకు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా బతుకుతున్నాం. ఏ పని ఉన్నా తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే వెంటనే పరిష్కరించే విధంగా చేరుతున్నారు. ఈరోజు 100 గజాలు ఇల్లు కట్టుకున్నా ఫ్రీగా కట్టుకున్నారు, ట్యాక్స్ కూడా లేదు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే 100 గజాల్లో కూడా ఫ్రీగా ఇల్లు కట్టుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. మనం అందరూ ఆలోచించాలి. ఆ టైంలో కరోనా టైంలో ఏదైతే మరి అందరూ కూడా ఏసీ రూముల్లో మంత్రులందరూ పడుకుంటే తాడేపూడి ఎమ్మెల్యే జిల్లాలో తాడేపూడి నియోజకవర్గం ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి జన సైనికులు వేర్మహిళల ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం. వాళ్ళ కుటుంబాల్లో ఆకలితో పస్తులతో పడుకుంటే వాళ్ళకు మందులు కానించి, ఆక్సిజన్ బండ్లు కానించి, మరి కూరగాయలు కానించి, బియ్యం కానించి ఎన్ని రకాల నిత్యావసర సరుకులు ఇచ్చారో మా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఇలాంటి ఏసీ రూమ్లో పడుకుని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావు ప్రజల కోసం? ఈరోజు బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు ఏదైతే చైర్మన్గా ఉండగా ఆయన స్విమ్మింగ్ పూల్కి కానీ, ఇండోర్ స్టేడియం కానీ, క్రికెట్ స్టేడియం కానీ ఇలాంటి అన్నింటికి శంకుస్థాపన చేసి అప్పుడు బయటకొండ మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యే టైంలో మరి ఇద్దరు కోఆర్డినేషన్లో మరి ఆ శంకుస్థాపన చేసి గవర్నమెంట్ నుంచి ఫండ్ తెప్పించి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే అవన్నీ కూడా మరి మూత పెట్టేసి బీడీలు చేసి అడుగుల్లో తయారు చేసిన వ్యక్తి మరి కొట్టు సత్యనారాయణ. మళ్ళీ ఈయన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత రీఓపెన్ చేసి ఇవాళ ప్రభుత్వం నుంచి ఆదాయం లేకపోయినా మరి ఆదాయం ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన జిఎస్టీ ద్వారా చాలా డబ్బులు కట్ అయిపోతుందని ఒక ఆలోచనతో మరి దాతల సహాయ సహకారంతో ఆయన సొంత నిధులతో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోటి ఈరోజు ఎమ్మెల్యే అయినా స్టిల్ గవర్నమెంట్ నిధులే కాకుండా సుమారుగా పేదలకు వస్తే ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా ఏదైనా ఉంటే రోజుకు 2-3 లక్షల రూపాయలు ఆయన ఇంటికాడ మా అందరి చేతుల మీదుగా డబ్బులు ఇప్పిస్తూ ఉంటారు. ఎవరో ప్రజలు పస్తులతో పడుకోకూడదు, అనారోగ్యంతో బాధపడకూడదు అని ఒక మంచి ఆలోచనతో ఆయన నిజంగా ఆయన తాడేపూడి నియోజకవర్గానికి ఒక వరం అంటాడు. అటువంటి వ్యక్తి మీద నువ్వు మాట్లాడుతుంటే చాలా బాధాకరమైన విషయం. భగవంతుడు చేస్తాడు కాబట్టి ఆ భగవంతుడి దగ్గర నువ్వు చేసావు కాబట్టి నీకు సరైన నిర్ణయం ఇచ్చి మూలం కూర్చోబెట్టారు. ఇంకా కొన్ని రోజుల్లో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటామని చెప్పి నీకు చెప్తూ ఏదైతే తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాసవరం గారు ఇవాళ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఇవాళ ఎప్పుడు రాలేనంత ఎంపీ ఫండ్ తీసుకొచ్చిన ఘనత కేంద్ర మంత్రి గారు. వీళ్ళిద్దరూ కూడా సహేతుతోటి మనం మాట్లాడిన విధానం చూడండి. చాలా ప్రజలు మీడియాలో అందరూ చూసి నిజంగా మనకి నియోజకవర్గానికి చాలా మంచి పూర్వవచనం వినిపిస్తుంది. పాత రోజులు మళ్ళీ మనందరం కూడా మంచిగా ఆనందంగా ఉండేటట్టు వినిపిస్తున్నాయని చెప్పి చాలా ఆనందపడుతున్నారు. ఇటువంటి విషయాల్లో మీరు ప్రెస్ మీట్ పెట్టి మీకు ఉన్న పరువును కూడా తీసుకోవద్దని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి చిల్లరకోట సత్యనారాయణ గారు. చిల్లరకోట అని ఎందుకంటున్నా అంటే
ప్రతి వారి దగ్గర తాడేపల్లిగూడెంలో డబ్బు లేనిదే పనిచేయలేదు. ఈయన 1994లో రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పుడు ఈయన అప్పుడు దాకా మంచి వ్యాపారవేత్త. ఈయన రాజకీయాల్లోకి వ్యాపారం చేద్దామని వచ్చాడు తప్ప రాజకీయంగా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం ఏ రోజున లేదు ఆయన. ఎందుకంటే ఆ రోజున ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఈ బయటకు వెళ్ళిపోయిన వల్ల ఇక్కడ ఈయనకి అవకాశం వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కుమ్మలాట్ల వల్ల ఈయనకి అవకాశం ఇచ్చారు జోగయ్య గారి దయ వల్ల. ఆ రోజున ఈయన ఓడిపోయాడు. ఓడిపోయిన మున్సిపల్ చైర్మన్గా పద్మావతి గారు నెగ్గించారు. నెగ్గిస్తే ఆవిడ చాలా నిజాయితీగా తాడేపల్లిగూడెం పురపాలక చైర్మన్గా ఆవిడ నిజాయితీగా పనిచేస్తే వెనకాలంటి ఈయన మిత్రుడు వైస్ చైర్మన్ అయినటువంటి నాయకుడు వసూడు మొదలుపెట్టాడు. మేము దాన్ని ఇది ఏమిటి ఇలాంటి పరిస్థితి ఏంటని అడిగితే ఆయన వైస్ చైర్మన్ గా చెప్పిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఆఫీస్ మెయింటైన్ చేయాలి, మీ ఆఫీసు 95 నుంచి 2000 దాకా ఏ డబ్బులతో మెయింటైన్ చేశారు, నువ్వు అప్పుడే మొదలు పెట్టావు. మేము దాన్ని ఈ దృష్టిలో పెట్టుకునే మేము నిన్ను వ్యతిరేకిస్తూ 2005 నుంచి బయటకు వచ్చేసాం. 2004లో నీ వెనకాల తిరిగాం, నిన్ను నెగ్గించాం. నీ నిజస్వరూపం ఏంటనేది మాకు అంత అర్థమయ్యి మేమందరం బయటకు వచ్చేసాం. నువ్వు ప్రజలకి సేవ చేశాను లేకపోతే ఏదో చేశానంటావు. నువ్వు సంపాదించింది ఎంత? తాడేపల్లిగూడెంలో కాంట్రాక్టర్లు నవాపాలెం నుంచి మా జగన్నాథపురం మాధవరం రోడ్డు కాంట్రాక్ట్ టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు పిలిచిన తర్వాత కాంట్రాక్టర్ కలవడానికి వచ్చాడు. రాగానే అక్కడ ఉన్న గుండుమోగుల బల్సులరావు గారు కాంట్రాక్టర్ ఏంటి ఎప్పుడు వేస్తారని అడిగిన రోజున ఆయన ఎమ్మెల్యే గారు అంటే మేము మొదలు పెట్టేస్తాం అన్నారు. ఆ రోజున కాంట్రాక్టర్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ఏమంటే బల్సులు గారు అడిగారు ఏమంటే ఏంటి అంటే నేను చేయలేనండి, వర్క్ చేయలేను. అదేంటి అని అంటే ముందే పర్సంటేజ్ ముందే పట్టుకొచ్చి ఇవ్వమంటున్నారు. ఏదైనా బిల్లు వచ్చిన తర్వాత నేను పర్సంటేజ్ పట్టుకొచ్చిస్తాను కానీ ముందే పట్టుకొచ్చి ఇవ్వమంటారు. ఈ విషయం నేను క్లియర్గా చెప్తున్నాను. బల్సులు గారు గుండుమోగులు బల్సులు గారు ఆయన కూడా తిరిగిన ఆయనే చెప్తాడు. ఈరోజు కావుతుంది మీకు సాక్ష్యం. ఆయన సొంతంగా ఆయన వాళ్ళ పార్ట్నర్స్ కలిపి ఒక బిల్డింగ్ కట్టుకుంటే వాళ్ళ దగ్గర 15 లక్షలు నువ్వు తీసుకున్నావు. నువ్వు కార్యకర్తలకు సేవ చేశానని చెప్తున్నావు. ఏ కార్యకర్తకి నువ్వు నీ వెనకాలన్న స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి ఏదో డబ్బులు చేసుకుని స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి బత్తిన గణేష్ ఏమైపోయాడు? నీ పరిస్థితి బత్తిన గణేష్ పరిస్థితి ఈ రోజున రోడ్డు మీద పడిపోయాడు. కారణం నీవు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆడి దగ్గర నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్తే ఆడ పాపం వెళ్ళి బయట జనాల దగ్గర డబ్బులు తీసుకొచ్చి నీకు ఇచ్చాడు. అంతే సంగతులు. ఆడ పాపం రోడ్డు మీద పడిపోయి ఈ రోజున ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. రోడ్డు మీద బికార్లా తిరుగుతున్నాడు. ఇన్ని మాకు 2024 ఎలక్షన్ అయిన తర్వాత మా దగ్గరికి ఒక విజయవాడ నుంచి ఒక మీడియేటర్ వచ్చాడు. మీకు ఇమీడియట్గా మీరు మీ ఎమ్మెల్యే గారి చేత ఓకే అంటే 17 కోట్ల రూపాయలు మీకు వచ్చేటట్టు వారం రోజులు వచ్చేటట్టు చేస్తాను. ఏంటి అన్నా అంటే ఒక ఫైల్ అంతా రెడీ అయిపోయిందండి, ఆ ఫైల్లో 17 కోట్లు వస్తుంది, మీరు ఎమ్మెల్యే గారు చెప్తే ఓకే చేస్తే నేను సంతకం పెట్టించేస్తే మీకు ఇస్తాను. ఏంటి అనేది నన్ను రమ్మన్నా నేను చూపిస్తాను మీకు రండి అంటే నేను విజయవాడ ఎమ్మెల్యే గారికి చెప్పి ఇలాగా ఏంటి ఇలా వచ్చేది ఏంటి పరిస్థితి అన్న వెళ్ళి అసలు ముందు వెళ్ళి అసలు ఏంటో చూసిరాను అన్న తర్వాత వెళ్ళిన తర్వాత అదేంటంటే టీడీఆర్ బాండ్స్ వీడు మళ్ళీ నెగ్గేద్దామని నెగ్గేసిన వెంటనే సంతకం పెడితే వచ్చేస్తాక 17 కోట్ల రూపాయలు తయారు చేసి రెడీ చేసేసుకున్నారు. అది చూపించారు. వచ్చిన తర్వాత నేను చెప్పాను. అప్పుడు పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఈ టీడీఆర్ బాండ్స్లో 88 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. దొంగ పొట్టు సత్యనారాయణ రాజకీయ దొంగ. ఇటు పొట్టు సత్యనారాయణ ఎంతో పొట్టు సత్యనారాయణ మించినవాడు మన మాజీ ముఖ్యమంత్రి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎదరోళ్ళని నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే చేసావు. 5-7 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే చేసావు. నీ పరిస్థితి ఏంటి? నీ కార్యకర్తలు కాదు తాడేపల్లిగూడెంలో పడి దోచుకున్న ప్రతి దానికి ఏరోడ్రోమ్ స్థలాల్లో ఎప్పుడో 50-60 ఏళ్ళ నుంచి ఇళ్ళు కట్టుకుని దాంట్లో పాకలు ఉంటే ఆ పాకలు తీసి బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళ దగ్గర అందరి దగ్గర 5-6 లక్షలు వసూలు చేశావు.
షాప్ కట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి నీకు. ఏంటి పరిస్థితి? ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఏ ఇది లేకుండా తాడేపల్లిగూడెంలో ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేకుండా మేము అందరం ఎమ్మెల్యే గారు ఎవరి డబ్బులు తీసుకోకుండా పని చేసి పెడుతున్నారు. నీ దగ్గరికి వస్తే నువ్వు నీకు సొంత కార్యకర్తలనే చెప్తాను. నీ వెనకాల మేము తిరిగాం. నీ వెనకాల 94 నుంచి 2005 దాకా నీకు కూడా తిరిగాం మేమందరం. నేను బుల్సెట్ శ్రీను గారు, తోట గోపి గారు ముగ్గురం తిరిగాం. కానీ నీ నిజస్వరూపం తెలిసిన తర్వాతే మేము అందరం బయటకు వచ్చేసాం. ఈరోజు నువ్వు ఏదో నేను చాలా నీతిమంతుడని చెప్తున్నావు. నీ అసలు బండారం అంతా వస్తుంది త్వరలోనే. నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం. నీతో పాటు IAS ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు మళ్ళీ జైలుకి వెళ్ళడం ఖాయం. నీతో పాటు ఉన్న బ్రోకర్ రాజు గారు, ఆయనకే అదే పరిస్థితి. ఎందుకంటే ఆ వచ్చిన బ్రోకర్ 2024 ఎలక్షన్ అయిన అంటే వచ్చిన బ్రోకర్ ఆ రాజు గారు విజయవాడ నుంచి. వీళ్ళందరూ తాడేపల్లిగూడెంలో మనకెవరికి తెలియని పరిస్థితి ఏంటంటే ఈ TDR బాండ్స్ అవసరం లేని చోట మున్సిపాలిటీ నుంచి ఈ రోడ్డు కావాలి, ఇక్కడ అర్జెంటు ఇదని వీళ్ళు ముందే రైతు ల్యాండ్ని వీళ్ళే కొనేసి అది మున్సిపాలిటీకి కొనిపిస్తారు. అది అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక ఎకరం 1,00,000 రూపాయలు ఉంటే దానికి మున్సిపాలిటీ 3 లక్షలు ఇస్తుంది. ఆ రేటు అక్కడ ఉన్న ప్రజెంట్ రేటుకి 3 టైమ్స్ రెట్టింపు ఇస్తుంది. అది ముందే ఆ పొలాలు బేరం ఆడుకుని రైతులతో బేరం ఆడుకుని అలా చేసింది. TDR బాండ్స్ అంటే ఎవరికి అర్థం కాక ఏంటి TDR బాండ్స్, ఇది ప్రజలకు ఎవరికి తెలియదు. తెలియక ఎంత స్కామ్ ఇక్కడ మొత్తం స్టేట్ వైడ్ 1,00,000 కోట్ల పైన జరిగింది. ఇది ఎక్కువ మొత్తం చిత్తూరు జిల్లాలో జరిగింది. తర్వాత మన జిల్లాలో వచ్చేదానికి తణుకు, తర్వాత స్థానం మన జిల్లాలో 2వ స్థానంలో ఉన్నావు. ఎందుకంటే అక్కడ ఆయన్ని చూసి నువ్వు కారుమూరి నాగేశ్వరరావుని చూసి ఇక్కడ నువ్వు మొదలు పెట్టావు. కొంచెం అంటే నీకు ఈ తెలివి ముందు ఉంటే తాడేపల్లిగూడెం మొత్తం 1000 కోట్లు లాగేద్దామేమో. ఎందుకంటే నీ అంత గనుడు ఈ తాడేపల్లిగూడెంలో ఎవరు లేరు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళలో అవినీతి పరుడు అంటూ ఉంటే నువ్వే. నీ తర్వాత ఇంకెవరు నీలాగా అవినీతి చేసిన వాళ్ళు ఎవరు లేరు. తాడేపల్లిగూడెంలో ఉన్న పొలాలు అమ్ముకున్నారు. కనకసుందరం గారు 2 టైమ్స్ చేశాడు. ఆయన ఉన్న పొలాలు అమ్ముకున్నాడు. ఎర్రానారాయణ గారు అంతే రాజకీయంలో ఉండి ఆయన పొలాలు అమ్ముకున్నారు. ఆయన 2 టైమ్స్ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు. ఆంజనేయులు గారు ఆయన సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి సంపాదించలా. నువ్వు వచ్చేటప్పటికి వీళ్ళ నాని గారు కూడా ఉన్న రాజకీయంలో ఏం సంపాదించలా. నీలాగా అవినీతి పరుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే తాడేపల్లిగూడెంలో రాజకీయ వ్యాపారం చేసావు. నీ పరిస్థితి నువ్వు ఎవరినో ఇది చేసి వాళ్ళు ఇలాగ ఏళ్ళలాగా అంటే కాదు. నువ్వు అవినీతి పరుడు, దొంగ. నువ్వు క్లియర్గా నీ దగ్గర ఉన్న కార్యకర్తలే చెప్తున్నారు. ఈ రోజున నీ దగ్గర ఎవరున్నారు కార్యకర్తలు? ఎవరో గట్టిగా 10 మంది లేరు నీ దగ్గర. వైసీపీలో ఉన్న నాయకులందరూ వేరే గ్రూప్గా వెళ్ళిపోయి నీ ఏదో వ్యతిరేకతతో ఉంది. నువ్వేదో మీ తమ్ముడు ఉన్న రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఏ పార్టీ మారదామని చూస్తున్నావు. మొదదాకా బీజేపీ అన్నారు, మళ్ళీ ఇంకే పార్టీ లేదు. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, లేకపోతే BSP ఉంది, ఇంకో లేదు ఇంకా వేరే పార్టీ ఏదైనా BRS-లో గెలిపండి శుభ్రంగా. ఎందుకంటే ఇక్కడ మీకు తాడేపల్లిగూడెంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలు నిన్ను రాజకీయంగా ఎదురుకి రానివ్వరు. అందరికీ తెలిసిపోయింది. మన ఆంధ్రప్రదేశ్లో జగన్ని ఎలాగ వ్యతిరేకించారో నేను ఇప్పుడు కూడా అలాగే వ్యతిరేకిస్తారు. తాడేపల్లిగూడెంలో నువ్వు వచ్చావంటే రోడ్ల పరిస్థితి ఏంటి? 5 ఏళ్ళలో నువ్వు చేసిన అభివృద్ధి ఏముంది? కాంట్రాక్టులు రాలా. బ్రిడ్జి శంకుస్థాపన చేసావు నిన్న, మేము అది మళ్ళీ ఇచ్చేసాం. పదులు ప్రారంభించావు. కాంట్రాక్టర్ శంకుస్థాపన టెండర్ ఓకే అవ్వకుండా శంకుస్థాపన చేసావు బ్రిడ్జికి. కానీ దాన్ని ఆ ఫండ్స్ ఎలా తేవాలో తెలియలేదు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఫండ్స్ లేవు, నిధులు లేవు. కానీ దాన్ని సెంట్రల్లో ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి మన ఎమ్మెల్యే గారు దాన్ని ఆ ఫండ్స్ తెచ్చుకున్నారు. అలా పరిస్థితి తాడేపల్లిగూడెంలో నువ్వు ఏ రోడ్డు వేసావు? మెయిన్ సెంటర్లోనే గోతులతో 5 ఏళ్ళు నరకం అనిపించావు. ఇప్పుడు ఇప్పుడు మన బాదపూడి నుంచి పత్తిపాడు వెళ్ళేదాకా కూడా రోడ్డు పరిస్థితులు ఏంటి? ఈ రోజు కూడా ఆ ప్రభావం ఇంకా అలాగే ఉంది. అది టెండర్ పరిస్థితికి వచ్చింది. దాన్ని రోడ్లు అప్పుడు జగన్నాథపురం రోడ్డు అయిపోయింది. నీ పరిస్థితి ఏంటనేది నువ్వు ఎదరోళ్ళ మీద బురద చల్లడానికి నువ్వు అసలు తాడేపల్లిగూడెంలో ఇన్ని మర్డర్లు జరిగినా అన్ని మర్డర్లు నీ ఉన్న టైంలో ఏం మర్డర్లు జరగలేదా? మర్డర్లు జరిగేది వాళ్ళ కక్షలో కార్పణ్యాల్లో ఉన్న చోట ఉంటది. దాన్ని ఎవరు ఆపగలరు? నువ్వు దాన్ని
లీగల్గా ఏదో అన్ని టైంలో లేకపోతే అవి జరిగిపోయినాయి ఇవి జరిగిపోయినాయి అని చెప్తున్నాం. నీ టైంలో ఎన్ని జరగలేదు. కొన్ని అప్పటికప్పుడు కొన్ని అనుకోని పరిస్థితుల్లో కొన్ని జరుగుతాయి. అవి కూడా నువ్వు ఏదో ఈ రౌడీజం పెరిగిపోయింది, లేకపోతే నేను రౌడీజాన్ని అణిచేస్తాను, తాడేపల్లిగూడెంలో రౌడీల్ని బయట నుంచి రౌడీలు తీసుకొచ్చిన ఘనత ఫస్ట్ నీదే. ఎందుకంటే నీ వెనకాల ఉన్నాం కాబట్టి నువ్వు అటు చిత్తూరు నుంచి నీ ఫ్యాక్టరీ స్టాఫ్ని వచ్చి ఇక్కడ ఎంత రౌడీజం చేసావో అంటే మాకు బాగా తెలుసు. నువ్వు ఆ రోజుల్లోనే మాకు తెలియని ఇది నువ్వు మాకు చూపించావు. అక్కడి నుంచి తీసుకొచ్చి రౌడీల్ని ఎలక్షన్లో బయట నుంచి వ్యక్తులు తీసుకొచ్చిన ఘనత నీదే తాడేపల్లిగూడెంలో. ఇంకెవరు అలా బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ రౌడీజం చేసిన ఘనత ఎవరికీ లేదు. అది దృష్టిలో దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఏదో పిచ్చ ప్రాలాపన పాడితే మేము మాట్లాడతాం, మేము చెప్పగలం. నీ అవినీతి మొత్తం బండారం మొత్తం రోడ్డు మీద పెడతాను నేను. త్వరలోనే అదే జరుగుతుంది కూడా. నువ్వు త్వరలో జైలుకి వెళ్ళడం ఖాయం. అది మట్టుకు గుర్తు పెట్టుకుని మాట్లాడు. ప్రెస్ మీట్ చేసినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. కొట్టు సత్యనారాయణ గారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే గారికి ప్రస్తుతం నా ఉద్దేశం ప్రకారం ఒక మానసిక వికలాంగత కలిగినటువంటి సిచ్యువేషన్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. అభివృద్ధి చేయలేనటువంటి ఒక నాయకుడు. అభివృద్ధి అంటే అతని హయాంలో ఈ నియోజకవర్గానికి చూపించలేనటువంటి ఒక నాయకుడు. అభివృద్ధి ఏంటి అంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఎలా చేస్తే అభివృద్ధి అవుతుందనేటువంటి చూపిస్తున్నటువంటి ఒక నాయకుడిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే నిజంగా నాకు కొట్టు సత్యనారాయణ అనేటువంటి మాట పలకడానికి కూడా అయిష్టంగా ఉంది. వాళ్ళు చూస్తే ఈ రాష్ట్రంలోనే మరి అభివృద్ధి పరిగెడుతున్నటువంటి నియోజకవర్గాల్లో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఒకటి. మరి ఏమి అనిపిస్తుందో తెలియదు కానీ ప్రజలు ఎవరో కూడా కొట్టు సత్యనారాయణ గారిని పట్టించుకునేటువంటి స్థితిలో లేరు. ఇప్పుడు కనీసం కొట్టు సత్యనారాయణ గారు అనేటువంటి మాటని ప్రస్తావించట్లా. ఆ సందర్భంలో కనీసం నా గురించి మాట్లాడుకోవాలి, ఏదో ఒక ప్రస్తావన తీసుకురావాలి, లేనిపోయినటువంటి మాటలు చెప్పి ప్రెస్ మీట్లు పెట్టాలనే ఉద్దేశంతో తప్ప పసలేని ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని మరి పక్కదావ పెట్టించే పక్క ఆలోచనలు పెట్టించేలాగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి నేను అంటున్నా. ఇవాళ చూస్తే ప్రెస్ మీట్లో చెప్తున్నాడు ఆయన, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎటువైపు చూసినా ఎటువైపు వెళ్ళినా కొట్టు సత్యనారాయణ గారు చేసిన అభివృద్ధి కనిపిస్తుందట. నిజంగా నాకైతే ఒకటే అనిపిస్తుంది, కొట్టు సత్యనారాయణ గారు చేసిన అభివృద్ధి కాదు కానీ కొట్టు సత్యనారాయణ గారు తీసుకున్నటువంటి కమిషన్ల తాలూకా బాధితులు కనిపిస్తున్నారు నాకైతే. నిజంగా ఎటు చూసినా సరే ఏంటి ప్యాకెట్లో కోడి పందాలు ఆడి డబ్బులు తీసుకున్నారా, ఆడిస్తున్నారా? ఇది సిగ్గేయట్లేదా? గత 5 సంవత్సరాల పాటు నువ్వేం చేసావు? ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కోడి పందాలకి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మరి నార్మల్గానే జరిగితే ప్రతి సంవత్సరం పార్టీలు మారినప్పుడు గతంలో కూడా జరిగినప్పుడు మరి మీరు ఏం చేశారు? ఎవరైతే నిర్వాహకులు తాడేపల్లిగూడెంలో కోడి పందాలు ఏర్పాటు చేసుకున్నారో అక్షరాల 9 లక్షల నుంచి 11 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వసూలు చేసినటువంటి తాలూకా మీద కనీసం కోడి పందాల సంస్కృతి సంప్రదాయాలకి తగ్గట్టుగా ఆ రోజు సంక్రాంతికి జరిగేటువంటి 3 రోజులు పందానికి గాను 9 లక్షల రూపాయలు మరి ఒక వ్యక్తి దగ్గర డిమాండ్ చేసి తీసుకున్న సందర్భం మా అందరికీ తెలుసు. ఇంకోటి క్లియర్ గా చెప్తా వినండి, జాబుల పేరుతో ఇవాళ యువత ఇంచుమించుగా మాకు సంబంధించి నాకు ప్రత్యేకించి 20 మందికి పైగా అంటే జాబుల పేరుతో 5 లక్షల రూపాయలు అంటే ప్రైవేట్ జాబులు వేస్తానని నీ కొడుకుని అడ్డుగా పెట్టుకుని ఒక యువనాయకుడి చేత డబ్బులు వసూలు చేస్తే వాళ్ళు ఇంకా పెచ్చోళ్ళలాగా డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తుల పేర్లు బయటికి చెప్పలేక 5 లక్షల రూపాయలు మా దగ్గర తీసుకున్నారు, కనీసం జాబ్ కూడా వేయించలేదని చెప్పేసి వాపోతున్నారు. నిజంగా ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ఒకవేళ జాబులు వచ్చిన వాళ్ళు ఎవరన్నా తీసుకున్న వాళ్ళు చెప్తుంటే చిన్న చితక మధ్యతరగతి కుటుంబాల నుంచి వాళ్ళు జాబులు పొందున్నారు, వాళ్ళ పేర్లు బయట పెట్టడం ఎందుకని చెప్పేసి మేము ఆలోచిస్తుంటే వాళ్ళ కోట్ల రూపాయలు అనేక రకాలుగా దండుకున్నటువంటి నీతి లేనటువంటి పాలన నీతి కలిగినటువంటి పాలన మా బొలిశెట్టి శ్రీని గారిది. ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా గ్రామం వెళ్ళు, నీకు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 4 ఇళ్ళు కాలిపోతే ఎమ్మెల్యేగా నువ్వు వెళ్ళి ఏవి కాకుండా పరామర్శించి వచ్చేస్తే మా నాయకుడు అక్కడికి వెళ్ళి అధికారంలో లేకనప్పుడే 50,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కాలిపోయిన సందర్భంలో ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే శ్రీని గారు. ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళా రోడ్లు కళ్ళకి కనిపించట్లేదా? నువ్వున్న పరిపాలనలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? నువ్వు చేసేటువంటి పరిపాలన ఎప్పటికైనా నీ చేతితో 1 రూపాయి పేద ప్రజలకి ఉచితంగా ఇచ్చినటువంటి సందర్భం ఉందా? కనీసం ఒక 10,000 రూపాయలు దేని సందర్భంలో ఇది నేను ఇస్తున్నాను మీ ఆరోగ్యం కోసం లేదా మీ ఇల్లు కోసం అని చెప్పి ఎప్పుడైనా దానం చేసిన సంస్కృతి నీకుందా? మంచి సంస్కృతి, మంచి నీతి నియమాలతో మీ ఇక్కడ అభివృద్ధి చేస్తున్నటువంటి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఒక నాయకుడిని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఖబర్దార్ జన సైనికులందరూ నీ ఇంటిని చుట్టముడుతారు, గుర్తుపెట్టుకో.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మేమందరం కలిసి ఒక్కసారిగా పిడికిడి బిగించి కొట్టు సత్యనారాయణ నువ్వు వంకరగా మాట్లాడితే ఖచ్చితంగా జన సైనికులందరూ కలిసి నీకు బుద్ధి చెప్తారని చెప్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. సత్యనారాయణ అనే వ్యక్తి మీడియాలో రావడం కోసం రేపొద్దున జగన్ టికెట్ ఇవ్వడమోనని భయభ్రాంతులతో నేను కనబడాలి మీడియాకి అని చెప్పి మాతో ప్రెస్ మీట్ పెట్టించుకోవడానికి ఆయన పేరు పరగడం కోసం నిన్న పెట్టిన ఒక ప్రెస్ మీట్ అది. ఎందుకంటే ఆయన జనాలు మర్చిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తిస్తలేదు అని బయటికి తెలియడం కోసం ఏదో 4 మాటలు స్క్రిప్ట్ ఇస్తే అది మాట్లాడుతూ ఏదో నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది మా ఎమ్మెల్యే గారి కోసం, కేంద్ర మంత్రి గారి కోసం. ఒకటే, నీ పక్కన ఒక 2 కూర్చున్నారు, అంతకుముందు 4 కూర్చున్నారు, అంతకుముందు 6 కూర్చున్నారు. వచ్చే కొద్ది ఆ జనం కూర్చునే జనం కూడా ఉండలేదు. నిన్న వెనకాల కూర్చున్న వాళ్ళు చూస్తే ఆ ఎవరో కూడా తెలియని వ్యక్తులను బయట డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి కోసం మాట్లాడితే మొట్టమొదటిగా చరిత్రలో, తాడేపల్లిగూడెం చరిత్రలో ఈ మొదలై ఎమ్మెల్యే అయిన కాడి నుంచి ఈ సంవత్సరం అంతా కూడా మొదలెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా చేయలేదని చెప్తున్నావు. ఎందుకంటే ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్తే, ఏ గ్రామానికి వెళ్తే ఈయన ఏం చేశారనేది అభివృద్ధి మీకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. ఒకటే, మీకు సీటు కావాలంటే, మీరు సీటు రావాలంటే మీ తమ్ముడు గారు వీళ్ళందరూ లాబింగ్ చేసి అక్కడెక్కడ కూర్చుంటే కానీ మీకు టికెట్ రాదు. ఎప్పుడైనా మీ స్వయశక్తిగా సొంతంగా కష్టపడి ఎప్పుడైనా టికెట్ తెచ్చుకున్నారా? లేకపోతే ఎవరో పాడు చేసి టికెట్ కోసం పాడు చేసి లాబింగ్ చేసి తెచ్చుకుంటారు తప్ప టికెట్లు మీరు ఎప్పుడు సొంతంగా కష్టపడి, రాజకీయాల్లో కష్టపడ్డా అంటున్నారు. దేనికి కష్టపడ్డారంటే డబ్బులు కమిషనర్ తీసుకోవడంలో కష్టపడ్డారు, టికెట్ తెచ్చుకోవడంలో మీ ప్రదర్శన పంపించి టికెట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ సొంతంగా కష్టపడితే పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఈ రోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేశారు. ఇది బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక కష్టం. ఎందుకంటే ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చారు, మీరు డబ్బులు మూటలు కట్టుకుని డబ్బు మూటలతో పంచుకొని వచ్చారు. ఇది ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చరిత్ర. కాబట్టి రానున్న రోజుల్లో కూడా మిమ్మల్ని ఎవరు కూడా జనాలు గుర్తించరు. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా మీ క్యాండిడేట్లు 35 వార్డు 30 మంది నిలబెట్టని చూస్తాం కొట్టు సత్యనారాయణ గారు. ఎందుకంటే మీకే 4 వర్గాలు మిమ్మల్నే గుర్తిస్తున్నారని గుర్తిస్తున్నారని చెప్పి మిమ్మల్ని మీరు మీడియా ముందుకు వస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి గారు కూడా ఇలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన భారతీయ జనతా పార్టీ కష్టపడిని గుర్తించి ఆయన కౌన్సిలర్ అయినా సరే ఆయనకి ఒక ఎమ్మెల్యే ఎంపీని చేసి కేంద్ర మంత్రిని చేశారు. అదే భారతీయ జనతా పార్టీ. మీరు దానికి కూడా పేర్లు పెడతారు. రేపు నిన్న మొన్న కూడా మీరు బీజేపీ కూడా ఒక కవర్ పట్టుకుని మీ తమ్ముడు గారిని పంపించడం కూడా జరిగింది. అక్కడ కూడా బెడ్స్ పడితే ఇప్పుడు మళ్ళీ అందుకనే బీజేపీ మీద పటాలు చేస్తున్నారు. అది మీ యొక్క ఏంటో నిబద్ధత తెలుస్తుంది దీంట్లో. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ రోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెంలో ఒక మార్కు, బొలిశెట్టి అనే మార్కుని తీసుకొచ్చే విధంగా తాడేపల్లిగూడెంలో పనిచేస్తున్నారు. మీరు ఎన్ని అడ్డులు పడినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా సరే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వ్యక్తిత్వం ఒక నిజాయితీగా, నీతిగా పరిపాలన చేస్తున్నారు. మీకులాగా మీ కొడుకుని అడ్డం పెట్టుకుని జాబులకి డబ్బులు తీసుకోవడాలు, లేకపోతే చిన్న షెడ్ వేసుకుంటే చేపల మార్కెట్ లో చిన్న షెడ్ వేసుకున్నా సరే నువ్వు 50,000 తీసుకున్నావు. తీసుకోలేదా? వాళ్ళు కావాలంటే మీ బాధితుల్ని మేము ఇక్కడ మట్టి కౌంటర్ పెడితే మట్టికి, కొట్టు బాధితులను పెడితే మట్టికి అప్లికేషన్ నిండిపోతాయి ఇక్కడ తాడేపల్లిగూడెంలో. మీరు ఒక్కసారి నేను ఈ మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుకున్నా, మా తాడేపల్లిగూడెంలో జరిగిన అవినీతి కోసం మీరు సిఐడి ఎంక్వైరీ అయితే బయటకు వచ్చేది కొట్టు సత్యనారాయణ భోగోతం అంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి మీరు ఒకటైతే మేము జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, ఆయన మాట్లాడేది మతి శ్రమించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిన్న ఏదో మీడియా ముందు ఏదో చెప్తున్నారు, నేను రాజకీయాలకి కష్టపడి వచ్చాను. కష్టపడి వచ్చిన వ్యక్తుల్లో తోట గోపి గారు, బొలిశెట్టి శ్రీను గారు, అలాగే పైబన్ రఘు గారు మీరు రాజకీయాలకు వచ్చినట్టు మీకు సపోర్ట్ చేయకపోతే ఆ రోజు మీరు ఎమ్మెల్యే అయి ఉండేవారు కాదు. మీరు ఎమ్మెల్యే అయ్యాక మీ బుద్ధి చూసి, మీ యొక్క వ్యవహారం చూసి బయటికి రావడం జరిగింది. అంటే మీరు ఎమ్మెల్యే అయ్యారంటే అందులో బొలిశెట్టి శ్రీను గారు చెయ్యి ఉంది. ఆయన లేకుండానే మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వాలా, అది యొక్క మీ ఘనత. కాబట్టి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా ఈ రోజు బొలిశెట్టి శ్రీను గారి వెనకాల ఉండి ఆయన యొక్క అభివృద్ధికి ముగ్ధులే అందరూ కూడా వైసీపీ పార్టీ నుంచి ఇందులోకి వస్తున్నారు. వైసీపీ పార్టీలో కూడా ఎవరిని పడతాను తీసుకుంటా, నీతిగా నిజాయితీగా ఎవరు ఉన్నారో ఆ కొట్టు సత్యనారాయణ గారు ఎవరినైతే పాడు చేశారో వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి మేము కొట్టు సత్యనారాయణ గారిలో పాడిపోయాం అని ఓపెన్ గా చెప్తే దాన్ని హక్కును చేర్చుకుని
మా బొలిశెట్టి శ్రీని గారు వాళ్ళకి చేయూతనిచ్చి ప్రతి ఒక్కరికి పనిచేసి పెడుతున్నారు. ఇక్కడ అంతా కూడా తాడేపల్లిగూడలో అందరూ కూడా నీతిగా రూపాయి సంపాదించుకున్నారు. మీకులాగా కమిషన్లు తీసుకుని ప్రతి ఒక్కరు ఎవరైనా నీతిగా పనిచేసుకోమన్నారు, నీతిగా సంపాదించుకోమన్నారు. ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు కార్యకర్తలను కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకుని అందరూ కూడా తలో రూపాయి సంపాదించుకుంటున్నారు, పనులు చేసుకున్నారు, కాంట్రాక్ట్లు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఒకరికి కాంట్రాక్ట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రతి దాంట్లో కూడా పని చేసుకుని ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఎవరో ఫ్రాడ్లు కానీ కమిషన్లు కానీ అవి తావేలేదు ఇక్కడ. కాబట్టి దయచేసి మీరు అందరూ గుర్తించాలి. ప్రజలు కూడా గుర్తించారు. ఇప్పుడు మిమ్మల్ని బయటికి వెళ్ళేశారు, ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి మా యొక్క విన్నపం ఒకటే, పనిచేసే వాళ్ళు గుర్తించండి. ఇలాంటి పోగిరిగాల్ని వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యే మంత్రులు చేసి ఎలాగే డిప్యూటీ సీఎం ఎలాగిచ్చారు, 5గురికి ఇచ్చారు. డిప్యూటీ సీఎం మీ ఒక్కరికి ఇవ్వాలా, 5గురికి ఇస్తే అందులో మీరు బుడంకాయ ఒకటే, 5 బుడంకాయలో మీరు బుడంకాయ. అంతేగాని మీకు డిప్యూటీ సీఎం ఇవ్వాలా, మిమ్మల్ని చూసే ఇవ్వాలా, కమ్యూనిటీని బట్టి ఇచ్చారు తప్ప మీరు దాన్ని చూసుకుని మాట్లాడాలి. ఎప్పుడైనా బొలిశెట్టి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. జై జనసేన, జై బొలిశెట్టి. నమస్కారాలండి. ఏదైతే నిన్న మాజీ ఉప ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణ గారు గుర్తింపు తగ్గిపోతుందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ గారిని, కేంద్ర మినిస్టర్ అయిన వరుణ్ గారిని, అలాగే తాడేపల్లిగూడెంలో అవినీతి మచ్చలేని నాయకుడు మా బొలిశెట్టి శ్రీని గారి మీద, ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారి మీద అవాకులు చవాకులు పేలడం జరిగింది. ఆయన గత 2-3 నెలల నుంచి మా ఎన్డీఏ కూటమిలో ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అవి బెడ్స్ కొడతంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మరి నువ్వు బీజేపీకి వెళ్ళిపోతామని తెలిసింది, మరి నీకు నాకు వైజాగ్లో ఫ్యాక్టరీ ఉంది కదా, మరి అది ఏదైనా పర్సెంటేజ్ మరి నేను ఇవ్వనని ఏదో బెదిరించి ఉంటాడు. దాని ప్రూఫ్ కోసం నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పంపుంటాడు. లేదు సార్ నేను మళ్ళీ వైసీపీలో ఉంటానని. పుట్టు సత్యనారాయణ అంటే పెద్ద దొంగ అంట కదా, ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా పుట్టు సత్యనారాయణ పేరు చెప్తే అతను పెద్ద దొంగ అంట కదా అని చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా అది నీ మీద ఉన్న పేరు. నువ్వు ఓ పక్కన 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఓ పక్కన బ్రిడ్జ్ కట్టావు, అక్కడ 6 మీటర్లో నీ కొత్త ఇంటి కూడా 6 మీటర్లు, అక్కడ ఇసుకలారి నీ కొత్త ఇంటి కూడా ఒక ఇసుకలారి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత తాడేపల్లిగూడెం ప్రజలు ఎలా ఉన్నారో, అభివృద్ధి ఎలా ఉందో లేదు. నువ్వు అభివృద్ధి కోసమే, నీ కుటుంబ అభివృద్ధి, నీ అభివృద్ధి తప్ప తాడేపల్లిగూడెం ప్రజల అభివృద్ధి ఎప్పుడు చూసావు? ఎక్కడ అభివృద్ధి చేసావు? ఎక్కడ రోడ్డు వేసావు? టీడీపీ హయాంలో శాంక్షన్ అయిన రోడ్లని నీ ప్రభుత్వం వచ్చాక ఏదో జనాలు ఏడుతున్నారు ఈ గుంతల్లో పడిపోయింటే అప్పుడు మన ప్రభుత్వంలో ఓకే అని ఇప్పుడు ఆయన ఏదో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 15 కిలోమీటర్లు వేసి నేను అక్కడ నుంచి ఇక్కడికి ఏం చేయలేదంటే అసలు మీ ప్రభుత్వంలో ఉన్నాక జగన్మోహన్ రెడ్డి కాదని మీ సొంతంగా ఎమ్మెల్యేలు గారు మా నియోజకవర్గంలో ఈ ప్రాబ్లం ఉన్నాయి సార్ ఇవి చేయాలండి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి నువ్వు అర్జీ ఇచ్చావా? నిన్ను ఎప్పుడైనా గెలిచాడా? నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినా కానీ నేను ఎప్పుడైనా గెలిచాడా? నేను ఎక్కడ గెలిచాడు? నువ్వు వెళ్ళి మీ సీఎం దగ్గర కూడా చేతుగొట్టి నుంచుంటమే. అదే తీరుని నువ్వు గుడాన్ని తీసుకొచ్చి నీతోటి నాయకుల్ని ఇక్కడున్న ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ నీ కింద కూర్చోబెట్టుకోవటం, నీ దగ్గర చేతులు కట్టించుకోవటం అది మాకు కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళు మా పార్టీలోకి వచ్చాక నీ భాగవతం వాళ్ళు చెప్తున్నారు. ఇంత దరిద్రుడు అనుకోలేదు నేను. ఇంత దరిద్రుడువా? ఇక్కడ బొలిశెట్టి శ్రీని గారు వెనకాల ఒక ఎస్సీలు, బీసీలు మా మధ్య కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఏ రోజు ఒక ఎస్సీ రోడ్ దగ్గర కూర్చుని భోజనం చేసావా? నువ్వు ఏం చేసావంటే ఈ 24 ఎన్నికల్లో బొలిశెట్టి శ్రీని గారు ఎమ్మెల్యే అయిపోతాడు. అతను అయితే కనుక ఈ తాడేపల్లిగూడెంలో ప్రజలందరూ ఆయన వైపు ఉంటాడు. భగవంతుడు ఎంతకాలం ఆయుషిస్తే అంతకాలం ఆయన ఇక్కడ చిరస్థాయిగా ఎమ్మెల్యేగా ఉంటాడని మాజీ ఎమ్మెల్యే అందరూ కూడగట్టుకుని కుట్రబన్నావు. ఏం గారు మాజీలు బతుకున్న మాజీలు అమ్మలందరూ కలిపి వచ్చారు. సింగిల్గా ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి సింగిల్గా వచ్చాడు. ఏంపీ గారు మీరు అందరూ కలిపి మళ్ళీ మీరు ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ ఇంట్లో సమస్య వస్తే అవన్నీ పార్టీలన్నీ జరిగినాయని పక్కన పెట్టి నీ కుటుంబాన్ని పరువు కూడా నిలబెట్టిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్. అది నీకు తెలియట్లేదని అర్థం తెలియట్లేదు నీకు. నీ కొడుకుని నువ్వు ఎక్కడన్నా మినిస్టర్ కదా రాష్ట్రం తిరగాలి కదా, నువ్వు రాష్ట్రం తిరిగితే నీ కొడుకు ఎమ్మెల్యే లాగా మొత్తం అన్ని వసూలు చేసేవాడు. నువ్వు ఎమ్మెల్యే ఉన్నంత కాలం ఒక ముగ్గులోడికి భయం, ఆ ముగ్గు కొనుక్కున్నోడికి భయం. వీడు ఎక్కడైతే మరి వెనకాల టీం వచ్చేసి డబ్బులు వసూలు చేద్దని
అంత ఘనత, అంత దరిద్రమైన ఘనత కొట్టిసరే దొరుకుతుంది. మీరు మా నాయకులు అసహించుకుంటున్నారు. చిచే అతనికి ప్రెస్ మీట్ ఏంటని అంత దిగజారిపోయారు ఒక ఉప ముఖ్యమంత్రి చేసి. కనుక ఇప్పటికైనా మేము మా ఏదన్నా ఇక్కడ తాడేపల్లిగూడ ప్రజలు మీ దగ్గరికి వచ్చి అయ్యా మాకు ఇది చేయలేదు బొలిశెట్టి గారు అని ఏదైనా ఉంటే దాని మీద సబ్జెక్ట్ మీద పెట్టండి. అందుకని మీరు తాడేపల్లిగూడలో నేను బతికే ఉన్నాను, నాకు ఏదో గుర్తింపు కావాలని ఏయో మాట్లాడక్కర్లా. కోడి పందాల గురించి, ప్యాకెట్ల గురించి అంటావు. అందులో సగం మంది మీ కార్యకర్తలే ఉన్నారు. అందులో నీ సగం మంది కార్యకర్తలే ఉంటారు ప్యాకెట్లోను, కోడి పందాల్లోను. నీకు అదేనా పాడిందే పాసిబుల్ దోశ అని ప్రెస్ మీట్ పెడతావు. కోడి పందాలను ప్యాకెట అది ప్రజల్లో ఇబ్బంది కలిగించేదా? నీకేమైనా ప్రజలని కంప్లైంట్ ఇచ్చారా? పూరా ప్రజలని కంప్లైంట్ ఇస్తే నువ్వు ప్రెస్ మీట్ మేము మాట్లాడవచ్చు. ఇక నువ్వు ప్రెస్ మీట్ పెడతావు, ఇదే మాట్లాడతావు. ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టావంటే మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఓసారి మంత్రి అయ్యారు కదా. మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు తాడేపల్లిగూడ ప్రజల్లో ఏదన్నా సమస్య మీద మీ దగ్గరికి వస్తే ఆ సమస్య మీద మీరు ప్రెస్ మీట్ పెట్టండి. మాకు గౌరవం ఉంటుంది. ఆ వచ్చిన ప్రజలు ఏ సమస్య కనుక్కుని మా నాయకుడు బొలిశెట్టి శ్రీను గారు ఆ సమస్య తీరుతారని తెలియజేసుకుంటాను. ఇంకొకసారి మీరు ఇదే బొలిశెట్టి శ్రీను గారిని కానీ కేంద్ర మినిస్టర్ గారిని మీరు ఓగితే మేము కులాల అతీతంగా ప్రత్యేకంగా దళితులు మీ ఇంట్లో ముట్టడిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన. నా పేరు చాపల రమేష్, జనసేన దళిత నాయకుడిని. నన్ను పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మాజీ మంత్రివర్యులు కొట్టి సత్యనారాయణ గారు మాట్లాడుతూ చూసాం. చాలామంది నాకన్నా పెద్దలు ముందు మాట్లాడారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి అభివృద్ధి కోసం, ఇట్ల కోసం. నేను ఉప ముఖ్యమంత్రి గారు ఏమేమి కొట్టేశారో చెప్తాను, ఎందుకంటే అందరూ అన్నయ్య కోసం మాట్లాడారు కాబట్టి. నేను 108లో ఎంప్లాయీగా చేస్తున్నప్పుడు కరోనా టైంలో పేషెంట్ని తీసుకెళ్ళేవాళ్ళు. నేను కానీ నెలపాల దినేష్ నేను ఇద్దరం కరోనా టైంలో బాగా కష్టపడి పనిచేసాం. ఆ పేషెంట్లు మేము తీసుకెళ్తున్నాం, అక్కడ సరైన ఫుడ్ ఉండేది కదా వాళ్ళకి. ఏంటంటే మేము అందరం కూడా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని, డాక్టర్స్ని అడిగితే కాంట్రాక్టర్స్ అంటే ఫుడ్ ఉండే కాంట్రాక్టర్స్ వచ్చి మేము మీకు సరిగ్గా ఫుడ్ అందించలేకపోతున్నాం, దయచేసి మమ్మల్ని ఏమనుకోవద్దు అని చెప్పి వెళ్ళేవారట. ఏంటండి అని అడిగితే అప్పుడు చేసినటువంటి కమిషనర్ బాలస్వామి, ఈ ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ కలిపి అమౌంట్ డ్రా చేసి అమౌంట్ కొట్టేసేవారు. కావాలంటే మీడియా మిత్రులారా మీరు మీకే తెలుసు అది నిజమో కాదు, మీరే చెప్పండి. అది కాక కరోనా టైంలో ప్రతి ఇంటికి వాటికి గడప గడపకి 60 ఏళ్ల వయసులో బొలిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి మా జనసేన నాయకుల్ని, మమ్మల్ని అందరినీ తీసుకుని ప్రతి ఇంటి గడపడకు, ఎందుకంటే వాళ్ళు బయట గుమ్ముగుడి రాకూడదు, మనమే వెళ్ళిద్దామని చెప్పి ఏ కుటుంబం ఆకలితో ఉండకూడదని కిరాణా పట్టీ కానించి ప్రతిదీ ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన. అది నీకు కనపడలా. నెక్స్ట్ మీకు ఒక విషయం చెప్తా. నాది 1వ వార్డు, నేను 1వ వార్డు ఇన్ఛార్జ్ని. నా వార్డులో నా ఇంటికి దగ్గరలో ఒక వైసీపీ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బాధపడుతుంటే అతన్ని కలిస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది, అటువంటి జబ్బుతో అతను ఉన్నాడు. ఈ కొట్టి సత్యనారాయణ వ్యక్తి ఎమ్మెల్యే పదవిలో ఉప ముఖ్యమంత్రి ఉండగా అతని కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి 5,000 రూపాయలు ఇచ్చి ఒక చుట్టూ 150 మంది లోపలికి వెళ్ళిపోతే ఇన్ఫెక్షన్ వచ్చి అతను ఇచ్చిన 5,000 రూపాయలు ఇచ్చిన రోజే మరుసటి రోజు మళ్ళీ గుంటూరు మనీ హాస్పిటల్లో జాయిన్ చేశారు, మణిపాల్ హాస్పిటల్. అది తెలుసుకున్న నేను ఆ వార్డు ఇన్ఛార్జిగా అతను ఆపదలో ఉన్నాడని మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారికి చెప్తే పైబోయిన వెంకటరామయ్య గారు 10,000 రూపాయలు, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు 10,000 రూపాయలు, 20,000 రూపాయలు పట్టుకుని నేను అతను వైసీపీ నాయకుడని తెలిసి కూడా అది అనారోగ్యంతో బాగోలేదని చెప్పి మేము వెళ్ళి ఇవ్వస్తే అతను అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. అమ్మ దయచేసి మీ కుటుంబాన్ని నేను అలా చెప్తున్నానని అనుకోకండి అమ్మా, ఎందుకంటే మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద ఒక ఎదవ ప్రెస్ మీట్ పెట్టాడు. దయచేసి అందుకని చెప్తున్నానమ్మా, మీ కుటుంబం కోసం ఏమనుకోవద్దు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మేమందరం వాళ్ళ ఇంటికి వెళ్ళి పైబోయిన వెంకటరామయ్య గారికి అందజేస్తే ఆయన 30,000 రూపాయలు నా దగ్గరికి పంపించి మొత్తం ఆ కుటుంబానికి 30,000 రూపాయలు అందొచ్చుగా. చనిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత
అన్నయ్య ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు దగ్గరికి ఆ కుటుంబం కోసం నేను వెళ్ళాను. అన్నయ్య ఇలాగా వైసీపీ నాయకుడు అతను కొట్టి సత్యనారాయణ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా అతనికి హెల్ప్ చేయకపోగా 5,000 రూపాయలు ఇచ్చి అతను పంపించేసాడు, మొత్తం వెళ్ళిపోయాడు అతను. పాప అతను ఆ కుటుంబం పరిస్థితి బాగోలేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ పంపించి నిన్నగాక మొన్న 1,10,000 రూపాయలు వైసీపీ నాయకుడికి అందజేసినటువంటి ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారికి. అది తెలుసుకోరా సన్నాసి, అది తెలుసుకో. ముందు కావాలంటే నీ 1వ వార్డు వైసీపీకి చెందిన నాయకులు వైసీపీ నాయకులను వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. 1,10,000 రూపాయలు. అది కాక ఎలక్షన్కు ముందు నీ నాయకుడికి పైబైన వెంకటరామయ్య, బొలిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులలో అప్పుడు వాళ్ళు 30,000 రూపాయలు నేను పట్టుకెళ్ళి ఇచ్చాను. ఎలా ఉండాలి ప్రెస్ మీట్ అంటే? గొట్టగాల్చి ముఖం మీద వేసేస్తారేంట్రా సన్నాసులారా. ఎంపీ కష్టపడి వచ్చాడు ఆయన. పైడికొండ మాణిక్యాలరావు గారు కష్టపడినే వచ్చాడు. అదే కోవలో బొలిశెట్టి శ్రీనివాస్ ఒక డ్రైవర్, వాళ్ళ నాన్నగారు. అలాగే బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఒక ఛాయ్ వాళ్ళ అంటే టీ అమ్ముకునేవాడు. వీళ్ళందరూ కష్టపడి వచ్చిన వాళ్ళు. వాళ్ళతో పోల్చుకుంటున్నాం మేము మా ఎమ్మెల్యేని. నీకులా గోల్డెన్ స్కూల్లో పుట్టి నీకులా ప్రగల్భాలు పలికి నేను ఒకటి చెప్తున్నా. నేను ఎలక్షన్ ముందు నీ కొడుకు ప్రముఖమైన వ్యక్తితో చెప్పుల దెబ్బలు తినేసాడు. మళ్ళీ ఆ చెప్పు దెబ్బలు తినకుండా జనాల్లో ప్రజల్లో వచ్చి మళ్ళీ ఇంకో చెప్పు దెబ్బలు తినకుండా ఉండాలంటే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. డిక్కీ బెల్స్ని కూడా అంట చికెన్ షాప్ ఇంకో తొడగొట్టిందంట. చికెన్ షాప్ ఓనర్ ఏం చేస్తాడో తొడ మేడ 2:30కి అమ్మేస్తాడు. అలాగే ప్రజలు ఏదో రోజున నీకు బుద్ధి చెప్తారు. జాగ్రత్తగా మాట్లాడకపోతే పద్ధతిగా ఉండదు. జై భీమ్, జై బొలిశెట్టి, జై జనసేన.